హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనల్ని అర్థం చేసుకునే వాళ్లకు మన రూపంతో పని లేదు. మనల్ని బాధ పెట్టే వాళ్లకు మన మనసుతో పని లేదు. నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టంగా ఉంటుందో, మనసుకి బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టంగా ఉంటుంది. నమ్మకం, ప్రాణం రెండూ ఒక్కటే. ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చెయ్యకు, మోసం చేసిన వారిని నమ్మకు. మన దేశంలో మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటే. ఏ కులపోడు పండించినా పండుతుంది, ఏ కులపోడు చనిపోయినా తనలోకి తీసుకుంటుంది. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మనోళ్లే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బ తీస్తారు. పంటని చీడపురుగుల నుండి, మనసుని అసూయద్వేషాల నుండి కాపాడుకోకపోతే చివరికి మిగిలేది అంతా నష్టమే. పంటైనా జీవితమైనా అంతా వ్యర్థమే. స్త్రీల వెంట పడ్డవాడు సర్వనాశనం అవుతాడు. వాడు జీవితంలో ఎదగడు. ఒక వ్యక్తి తనకు తానుగా పొందగలిగే శక్తి ఉన్నా దానికోసం దేవతలను ప్రార్థించడం మూర్ఖత్వం. కోపం రావడం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత. మన చెడును కోరేవారు మన తప్పును మాత్రమే చూపిస్తారు. మంచి కోరేవారు మాత్రం ఆ తప్పును ఎప్పుడూ సరిదిద్దుతూనే ఉంటారు. వెతుక్కుంటూ వెళ్ళకు, అవమానపడతావు. ఎదురు చూస్తూ ఉండకు, మోసపోతావు. నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో. ఇది నటనా ప్రపంచం. మనకు గల శక్తిని బట్టి మనల్ని మనం అంచనా వేసుకుంటాం. మనం చేసే పనులు బట్టి ఇతరులు మనల్ని అంచనా వేస్తారు. స్వేచ్ఛ ఎవరో ఇస్తే వచ్చేది కాదు, ఎవరో బాధిస్తే పోయేది కాదు. సుత్తితో ఒక దెబ్బ కొట్టగానే బండరాయి ముక్కలు అవ్వదు. దెబ్బ వెనక దెబ్బ వెయ్యాలి. ఒక ప్రయత్నంలోనే విజయం సిద్ధించదు. ఎడతెగని ప్రయత్నం చెయ్యాలి. తలరాతని ఎప్పుడూ నిందించకు. ఒక కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు నీకోసమే ఎదురుచూస్తూ ఉంటాయి. నువ్వు నమ్మితే ఇదే నిజం. నీకు నచ్చినట్టు ఎప్పుడైతే బ్రతకడం మొదలు పెడతావో అప్పటి నుండి నువ్వు చాలామందికి నచ్చకుండా మిగిలిపోతావు. యుద్ధం మనది, పోరాటం మనది. అయినా ఎవరో వచ్చి మనల్ని గెలిపిస్తారు అని ఎదురు చూడడం కన్నా మూర్ఖత్వం మరొకటి లేదు. పరిగెత్తే చోట పరిగెత్తాలి, నడవాల్సిన చోట నడవాలి. అంతేగాని పరుగు పందెంలో పాకుతూ పోతానంటే గమ్యాన్ని చేరుకోగలవు, కానీ విజేతవు అవ్వలేవు. ఒకరి కష్టం తెలియాలంటే వాళ్ళు చేసే పనిని చేయడానికి ప్రయత్నించు. అందులో నీ కష్టం నీకు పూర్తిగా అర్థమవుతుంది. మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తేనే వెళ్ళాలి. కష్టాల్లో ఉన్నప్పుడు పిలవకున్నా వెళ్ళాలి. అనుకూలతలో అందరికీ మన గురించి తెలుస్తుంది. ప్రతికూలతలో ఎవరు ఎలాంటి వారో మనకు తెలుస్తుంది. జాలి గుణం గలవారికి కష్టాలు ఎక్కువ, కఠిన గుణం గలవారికి సుఖములు ఎక్కువ. ఆలోచనలు అంటువ్యాధి లాంటివి. మనం చెడుగా ఆలోచించడం మొదలు పెడితే చెడుగానే వస్తాయి. మంచిగా ఆలోచించడం మొదలు పెడితే మంచిగానే వస్తాయి. నీ కోసం ఏడ్చేవారుంటే నీ అదృష్టంగా భావించు. నిన్ను చూసి ఏడ్చేవారుంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు. ఎదుటివాడికి బాగా సంపద ఉందని నీకు లేదని ఎన్నడూ బాధపడకు. నీ దగ్గర నిజాయితీ లేనప్పుడు మాత్రమే బాధపడు. కొంతమందికి గర్వం, అహంకారం ఉంటాయి, తప్పులేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులు కరువు అవుతారు. ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.